Hi, Hi ma'am, your good name? Sampath ma'am. Sampath. Okay, you're from? I am from Yusufgooda. ఓకే. ఏం చదువుకున్నారు? యాక్చువల్‌గా బీటెక్ కంప్లీట్ చేశాను రీసెంట్‌గా. సో, ఇక్కడ రాగానే వీళ్ళ అప్రోచ్ నాకు బాగా నచ్చింది. సో, నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నేను వచ్చిన రోజే వీళ్ళు నాకు యూనివర్సిటీ లిస్ట్ పంపించారు. సో, నేను దానిలో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. కోవెంట్రీ యూనివర్సిటీ. సో, యూనివర్సిటీ వెళ్ళగానే నేను ఈ రోజే డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను లోన్ ప్రాసెస్‌కి. లోన్ ప్రాసెస్ కూడా 2, 3 డేస్‌లో వచ్చేస్తది, టెన్షన్ లేదని వీళ్ళు అప్రోచ్ చాలా బాగా నచ్చింది నాకు. సో, వేరే కన్సల్టెన్సీకి బిఫోర్ వెళ్ళున్నామన్నారు కదా! అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడ హ్యాపీగా అనిపించిన విషయం ఏంటి? యాక్చువల్‌గా అక్కడ ప్రాపర్టీస్ ఏం లేవు ఫస్ట్ థింగ్ నాకు. ఐయామ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్. అక్కడికెళ్తే ప్రాపర్టీస్ ఉండాలి, ఇట్లా లోన్ ప్రాసెస్ ఉంది, సివిల్ ఉండాలి అది ఇది అన్నారు. ఇక్కడ రాగానే ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు ప్రాసెస్ ఏంది, లోన్ ప్రాసెస్ ఏంది అని. నాకు ఇట్లా ప్రాపర్టీస్ ఏం లేవు కానీ నేను వెళ్ళాలి, అది నా డ్రీమ్ అని చెప్పగానే వీళ్ళు ఇట్లా నాన్ కొలెటరల్ ఇట్లా వెళ్ళొచ్చు అది ఇది అని చెప్పారు. సో, నాకది బాగా నచ్చింది. కొంచెం తర్వాత మళ్ళీ యూకే ప్లాన్స్. మాకు మధ్యలో భయముండే ఎక్కడైనా స్ట్రక్ అయిపోతానేమో, ఫ్యామిలీలో అందరికి తెలిస్తే వీడు వెళ్తున్నాడు మధ్యలో ఆగిపోయాడు చూడండి అని అంటారేమో అని ఉండే. బట్ ఇప్పుడు ఆ భయం ఏం లేదు. నేను ఏ ఇంటేక్ అనుకున్నాను డెఫినెట్‌గా ఆ ఇంటేక్ వెళ్ళిపోతాను. సో, ఏ ఇంటేక్ అనుకున్నారు మీరు? మార్చ్ ఇంటేక్ అనుకున్నాను. దానికి టోటల్లీ రీజన్ విసోర్స్ అండ్ నాకు. అండ్ ఎడ్యుకేషన్ లోన్ విషయంలో కూడా చాలా వరకు బయట కన్సల్టెన్సీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మీరే బ్యాంక్‌కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ మీరు బ్యాంక్‌కి వెళ్లారా? లేదంటే విసోర్స్ టోటల్‌గా చూసుకుందంటారా? టోటల్ రిసోర్సెస్ చూసుకుంటుంది. ఇంకో థింగ్ ఏందంటే మీరు బయట కన్సల్టెన్సీని చూస్తే వాళ్ళు ల్యాప్‌టాప్ ఫ్రీ ఇస్తాము, ఫ్లైట్ టికెట్ ఫ్రీ ఇస్తాము, 30,000 మీకు డిపాజిట్ చేస్తామంటారు. మనం నార్మల్‌గా ఇక్కడ ఫ్లైట్ టికెట్ 30,000 ల్యాప్‌టాప్ 40,000కి టెంప్ట్ అయ్యాం అక్కడికెళ్ళామంటే డెఫినిట్‌గా గ్లిచ్‌లో అయితే పడతాము. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. బట్ డెఫినిట్‌గా విసోర్స్ అయితే అటెండ్ అవ్వండి. 100 ది బెస్ట్ నీకు ఇస్తారు. ఎక్కువ గైడెన్స్ ఇస్తారు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఫాలో బ్యాక్ చేసుకుంటారు. సో, స్కాలర్‌షిప్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ లేదంటే యూనివర్సిటీ ప్రాసెసింగ్ ఈ అన్ని ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే మీకు విసోర్స్ ఏదైనా ఫీ చార్జ్ చేసిందా? ఏం ఫీ చార్జ్ చేయలేదు. 100% ఫ్రీగా చేశారు నాకు వాళ్ళు. నేను అడిగాను గూడా మీరేమన్నా ఇట్లా మనీ ఏమన్నా తీసుకుంటారా? లేతే అప్లికేషన్ ఫీ అలాంటంటే ఏం తీసుకోమన్నా డెఫినిట్‌గా ఫ్రీగా చేస్తారు. ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఓహ్! నైస్ అండి. సో, ఓవరాల్‌గా విసోర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? రీసెర్చ్ గురించి చెప్పడం కన్నా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఇంకా బావుంటదని నేను చెప్తాను. యెస్. సో, ఫైనల్లీ మీలాగే అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి లేదా అక్కడ చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్‌కి మీరేం చెప్తారు? ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అని ఫైనాన్షియల్ ఇష్యూతో ఆగిపోయారో డెఫినిట్‌గా విసోర్స్‌ని, కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. మీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ డెఫినిట్‌గా అవుతది అని మాత్రం నేను చెప్పగలుగుతాను. 100% ష్యూర్. సూపర్ సంపత్. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ కూడా. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.